బస్సు వచ్చేటట్టుంది. ఇలా ఇక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నారా అండి అమ్మగారు? అలాగా 1 2 3 4 5 బుజ్జుడి అదేటమ్మగారు మీ సంఖ్యలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవను రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి. సీత నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్ వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి. అడోయ్ నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని నిమిడుతుంది. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి. నా కొట్రా తండ్రితో భరిస్తాను. ఏమిటే ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళద్దు. గుడే గడిది గుడ్డే నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలతలనే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీరుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పొడి. అవును నాకు తెలియక అడుగుతాను. అప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పొలికే వచ్చింది మీ సంతానానికి కూడా. కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగిరానే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేసాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మ గారు అన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? ఇంకోరా ఒకటే అల్లరి అల్లరి. అమ్మా అది మా జానికి ఎప్పుడు పడుకుంటుండే ఏ పని చేయకుండా. అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెప్పలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడతాను. అమ్మా అమ్మగారండి అమ్మగారండి. నువ్వు చంపలు వేసుకుంటేనే బాబు బంగారు కొండ. స్కూల్కెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు దేవుడికి దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుకుంటే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి వేస్తావు? ఇంకో చెప్పి తినండి. నా మొహం అంటున్నాను రా. ఇదిగో మీ నాయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుస్తుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. ఏం గోల్డ్ రా? రాములు వారు గోల్డ్ తింటున్నాడు రా. ఏమిట్రా పడిపోతావురా? అమ్మా అమ్మా నువ్వు
ఏం సినిమారా? ఇంత లేవు నన్నే తప్పు పడతావా? ఆహా ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని నేను అవమానిస్తూ ఇంకా ఈ నాటకం కూడా ఎందుకు? ఏమిటక్కాది పసివాడు ఏదో తెలియకన్నాడు. వాడికి తెలియకపోతేనే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి. అబ్బా కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాంతో. అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీదే వెయ్యాలా? మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దశ ఎందుకుంటూ ఉంది కదూ, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అజీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని అంతే. అవును, ఈ ఇంటికి నేను దరిద్ర ఆవిడ మహాలక్ష్మి అంతేనా? ముష్టిదానికైనా హీనమైపోయిన బ్రతుకు. ఏమిటన్నా మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి. అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ఉడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా ఆ కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీ దేవత ఎక్కువచ్చింది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలన ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోశావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడందానివి వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నేను అవమానించిందంటావా? ఇహ ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. ఏం కూర్చావు? మళ్ళీ ఆ కోతుకొచ్చావో? చీరస్తం జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నిప్పుగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకేడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటా. ఏమిటి అర్థంగా చెప్పబోయే? ఐఎమ్ ది బాస్. నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నా కదరా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన తిరిగి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్, నో బొరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా కొన్నాను, తీసుకో. కొత్తగారా? ఆగేంద్ర కొత్త కారు? ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీప్స్. లక్ష్మి, లక్ష్మి, చూసావా నీకోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, మరి పెద్దగా వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ చేద్దారా? ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. గొడ్రాలిదా? అయితే లాభం లేదనమాట. సంవత్సరం జరుపుకున్నారే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమ్మాయిపురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, గొడ్రాలు పెంచిన బిడ్డ అల్పాయుష్ కూడా అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎన్ని
ఎండిపోయిన చెట్టేనా నీ చేతితో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికి ఏం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేం ఇస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక డబ్బుకుంటు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడు ఇలాగే ఉంచితే ఎంత బాగుంది. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పటం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఓ సుందరముఖి, నా యందు దాక్షిణ్యం ఉంటుంది అలంకరించుకుని ఎదేచ్చి ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రైట్, ఎక్కడికి రా? అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదొకటి అమ్మ దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిలవో కాళ్ళు గడిపోతాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావాలైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడుతుంది. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యను. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళు తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేస్తండి. ఇవి కూడా తినేసేస్తుంది. మరి పూర్వం 2 కాయలు తింటే మరి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులు పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తాగమంటావు? అయ్యగారు, ఇడ్లీలు అయిపోయింది. 10 గారెలు 10 కాదు, అవి లేవు, లెక్కగా పక్కలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఆగరా మడి. ఏమిటిటా? నాన్నమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా, వెళ్ళు. అది నీ జానికి వస్తుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి వెళ్ళు.
అంతటి దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అవును మరి కడుపు తీపి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే. అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదా అలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? బాబు ఎంతలోనే ఎంత పని చేసావా? అమ్మ నిన్ను గుడికి పంపిస్తా పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. కన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చెప్పారు. కుట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పలిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు బాధ్యులు కాదు. అమ్మా అమ్మా, అమ్మా 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 అమ్మా